చూడండి, దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించిన అనుభవంతో బలలో కూడా పాలు పొందనంటున్నాం. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. హెబ్రీ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. చాలండి. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో పాలు పొందటానికి మనకు సహాయము చేయనుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలా? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పందెములో ఓపికతో పరిగెత్తుదము. పందెములో ఓపికతో పరిగెత్తుదాం. విశ్వాస యొక్క జీవితము ఒక పరుగు పందెం లాంటిది. విశ్వాస యొక్క జీవితం ఒక పంది రంగం. కనుక ఈ పంది రంగంలో ఎంతోమంది పరిగెత్తారు. ఎవరు వాళ్ళు? ఇంత గొప్ప సాక్షి సమూహము అని అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పంది రంగంలో ఓపికతో పరిగెత్తుదము. కనుక విశ్వాసమునకు కర్త అయిన మన ప్రభువును చూస్తూ మనం విశ్వాసంలో కొనసాగడం, పరిగెత్తడం అనేది మనకు చాలా అవసరమైన లక్షణంగా ఉంది. బలలో పాలు పొందటం అనేది మరి మనకు ఇవ్వబడిన గొప్ప ధన్యత. ఈ ధన్యతలో మనం పాలు పొందేటప్పుడు మనం ఏం చేయాలా? పాపమును విడిచిపెట్టాలి. తర్వాత యేసు ప్రభు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలి. పాపం లేని జీవితం, యేసు వైపు పరిగెత్తే జీవితం మనకు ఉండాలి. నడవటం కాదండి. నడవటం అక్కడ నడవటం గురించి రాయబడాల, పరిగెత్తడం గురించి రాయబడదు. పరిగెత్తాలి. అందుకనే ఓపికతో పరిగెత్తుట అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే పంది రంగాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఉంది. సరే, ఒక మాట చూద్దాం. చూడండి, ఒక మాట దేవుని వాక్యంలో రాయబడిన ఒక మాట చూద్దాం. ఆ మాట పౌలు గారు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? పౌలు గారు ఆ మాట మాట్లాడుతూ మాట్లాడాడు. ఏమంటాడు? మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి అని అన్నాడు. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం లేదా 6వ వచనం. గలతీ 5వ అధ్యాయం 6వ వచనం లేదా 7వ వచనం. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. చూడండి ఎలా అన్నాడు ఇక్కడ గలతీలో. మీరు బాగుగా పరిగెత్తుచున్నారు అంటే ఈ కితాబు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఏమన్నాడు? మెచ్చుకుంటున్నాడు. మీరు బాగానే పరిగెత్తారు, కానీ ఏం చేశారు? ఏమైంది? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. సత్యమునకు విధేయులు కాకుండా, లేకపోతే విశ్వాసానికి లోబడకుండా, విశ్వాసంలో కొనసాగకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించెను అంటున్నాడు. విశ్వాసంలో కొనసాగకుండా. చూడండి, మనలను కొన్ని సంగతులు, కొన్ని విషయాలు, కొంతమంది మనల్ని అడ్డగించే వాళ్ళు ఉంటారు. పరిగెత్తకుండా అడ్డగించే వాళ్ళు ఉంటారు. దేవునికి లోబడకుండా అడ్డగించే వాళ్ళు ఉంటారు. దేవుని ఏర్పాటులో కొనసాగకుండా అడ్డగించేవాళ్ళు, విశ్వాసంలో కొనసాగకుండా అడ్డగించేవాళ్ళు ఉంటారు.
అందుకనే మీరు బాగానే పరిగెడుతున్నారు, కానీ విశ్వాసానికి లోబడే పరుగు మరి పరిగెట్టట్లేదు. విశ్వాసానికి లోబడే పరుగు పరిగెత్తాలి. విశ్వాసమునకు లేకపోతే సత్యమునకు లోబడేవారుగా పరిగెత్తాలి. మీరు పరిగెత్తున్న ఈ రన్నింగ్ మీరు బహుమతిని తెచ్చుకోలేరు. అందుకని 1 కొరింథీ చూడండి దయచేసి. 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయం 24, 25 వచనం. 24, 25. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే నా పరుగులో ఏంటంటే గురి ఉండాలి. ఏంటి ఆ గురి? విశ్వాసం నాకు కర్త అయిన యేసు ప్రభువే ఆ గురి. అసలు విశ్వాసం అనేదాన్ని మనకు అనుగ్రహించిన వాడే యేసు ప్రభు. మనలో కలిగిన విశ్వాసానికి కర్తే యేసు ప్రభు. మనం విశ్వాసంగా పిలువబడడానికి కారణం యేసు ప్రభు. ఎందుకంటే ఆయన గురించి రాయబడింది విశ్వాసమునకు కర్త. విశ్వాసం అనేది అసలు ఆయన జీవితం నుంచే మనం నేర్చుకుంటాం. యేసు ప్రభువు నుంచే విశ్వాసం అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. కనుక విశ్వాసం అనే విషయంలో, విశ్వాసం అనే పరుగులో మనం ఏం చేయాలా? ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక పాపం ఉందనుకోండి, ఒక వ్యక్తిలో పాపం గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? పాపం గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? పాపం అంటే ఏంటి? పాపం గురించి దేవుని వాక్యం పలు విధాలుగా మాట్లాడుతుంది, ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది. ఒక మాట ఏంటంటే పాపం అనేది భారమైనది. అది పాపం అనేది బరువైనది, పాపం అనేది మొయ్యలేనిది, పాపం అనేది మనలను కృంగదీసేది, పాపం అనేది మనలను ఏలుబడి చేసేది, పాపం అనేది మనలను ఏం చేస్తుంది? భారంగా మన పైన భారంగా ఉండేది. కాబట్టి ఈ భారము, పందిరంగంలో పోరాడి పరిగెత్తే ప్రతి వాడికి ఈ భారం ఉండకూడదు. ఏంటంటే పాప భారం ఉండకూడదు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి పరిగెత్తాలన్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. ఈ పాపం అనే భారంతో మనం పరిగెత్తలేం. ఏం పరిగెత్తలేం? దేవుని కొరకు పరిగెత్తలేం. పాపం అనేటువంటి భారము మోసుకొనుసు దేవుని కొరకు పరిగెత్తి గురిని చేరుకోవడం సాధ్యము కాదు. అందువలన భక్తుడు ఏమన్నాడంటే, హెబ్రీ 12వ అధ్యాయంలో ఏమన్నాడంటే, కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించింది. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది. మన పితరులు, భక్తులు అనేకులు పందెరంగంలో పరిగెత్తి గెలిచారు. పందెరంగంలో వాళ్ళు లక్ష్యాన్ని చేరుకుంటూ వచ్చారు. అనేక మంది భక్తుల జీవితాలు మనకు మోడల్గా ఉండాలి. చూడండి, చాలామంది భక్తులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ హిస్టరీ అంతా మన జ్ఞాపకంలో ఉండాలి. అబ్రహాము నీతిని బట్టి, చూసారా, మోషే నమ్మకత్వాన్ని బట్టి, అట్లా నోవాహు యథార్థతను బట్టి, యోబు యొక్క భక్తిగల జీవితాన్ని బట్టి, దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నటువంటి ఆ విధానంలో మనము పరిగెత్తాలి. అంటే మన జీవితము ఒక రంగంలో ఉంది, నిలబడ్డాం. పరుగు రంగంలో నిలబడ్డాం, పరుగు పందెంలో నిలబడ్డాం, పోటీలో ఉన్నాం. పోటీలో ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? మనకు పోటీ పెట్టారండి, పరుగు పందెం పెట్టారు. పోటీ పెడితే ఏం చేయాలా? ఎప్పుడు విజులేస్తారో తెలియదు, రన్ చేయాలా, పరిగెత్తాలంటే రెడీగా ఉండాలా, ఫిట్గా ఉండాలా కదా. అది గేమ్స్ ఆడేవాళ్ళో తెలుస్తుంది. మీరు రన్నింగ్ చేస్తున్నారు ఇప్పుడు, మీకు తెలుస్తుంది. అది గుండీలు పెట్టుకో, షర్టు గుండీలు పెట్టుకో, మొత్తం ఊడిపోతాయి. జాగ్రత్త పెడ. పరుగు పందెంలో మనం గెలవాలి అంటే రన్నింగ్ రెడీగా ఉండాలా, అంటే ఫిట్గా ఉండాలా. మనం చలి వస్తుందని ముసుగు వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాం అనుకోండి, పరిగెత్తే సమయంలో పరిగెత్తలేం. కనుక అందుకోసం ఏం చేయాలో, రన్నింగ్కి ముందు మనం బాడీని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మన యొక్క జీవితాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలంటే మన జీవితంలో పరీక్ష చేసుకోవాలి. ఏమైనా తప్పు ఉందా, పొరపాటు ఉందా? పొరపాటు ఉంటే మనకి ఎన్నో రకాల చిక్కులు వచ్చేస్తాయి. అందుకే సులువుగా చిక్కులు పెట్టేది అన్నాడు పాపాన్ని గురించి.
కనుక ఈ పాపం సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోవడం ద్వారా ఈ దినాల్లో అనేక మంది ఈ యొక్క పంది రంగంలో నిలబడలేకపోతున్నారు, పంది రంగంలో గెలవలేకపోతున్నారు, పంది రంగంలో పరిగెత్తలేకపోతున్నారు, అనేక మంది ఓడిపోతున్నారు, అనేక మంది ఓటమి పొందుతున్నారు. కనుక మనమైతే గెలవాలా ఓడిపోవాలా? మనం గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలా? పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతున్న హెబ్రీ పత్రికలో నుండి కొందరు వారి జీవితాల్లో కలిగి ఉంటున్న ఒక 5 నష్టాలను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈరోజు. కొందరి జీవితాల్లో విశ్వాసము కలిగిన వారే, దేవుని ఏర్పాటులోకి వచ్చిన వారే, మందిరానికి వెళ్ళేవారే, ఆరాధన కూడా చేస్తారు, దేవుని ఏర్పాటులో వాళ్ళు అంటే విశ్వాసులుగా చలమణి అయిపోతున్నారు. కానీ ఏమైపోతారు? కొన్ని లక్షణాలు వారికి నష్టం చేసేవిగా ఉంటాయి, కొన్ని కార్యాలు, కొన్ని విధానాలు వారిని నష్టపెట్టేవిగా ఉంటాయి. వాళ్ళ బలహీనతలో పడిపోయి పందిరంగంలో పరిగెత్తలేని వారు అయిపోతున్నారు, ఓడిపోతున్నారు. విశ్వాసులు ఓడిపోవడం ఏంటండి? విశ్వాసులు ఓడిపోతున్నారంటే పెద్ద చిగ్గుచేటు విషయం, చిగ్గుగా కాల్చిన విషయం. విశ్వాసం గలవాడికి అసలు ఓటమే లేదు. విశ్వాసం గలవాడికి ఎంత విజయం ఉందో తెలుసా? యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీకు ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడి నుంచి పెకిలించబడి నువ్వు సముద్రంలో పడవేయబడదు కాకంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్దంట. ఆవగినంత విశ్వాసం ఉంటే కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడదువు కాకంటే సముద్రంలో పడిపోయే అంత గొప్ప శక్తికి ఆవగిందంత అన్న విశ్వాసానికి ఉంటే, ఇంకా అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉంటే ఇంకా ఎక్కువ కార్యాలు జరుగుతాయి కదా. ఆవగిందంత విశ్వాసానికి కొండ పిగిలించబడిద్దంటే అసలు మనం ఎందుకు ఓడిపోతాం? ఆవగిందంత విశ్వాసం ఉంటేనే నువ్వు కొండను కదిలించగలుగుతావు అని యేసుప్రభు చెప్తుంటే, ఆ విశ్వాస జీవితంలో కలిగి ఉన్న మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు అలా జరగట్లేదు? ఎందుకు ఆ కొండ పిగిలింపబడట్లేదు? ఎందుకు సమస్యలు తొలగిపోవట్లేదు? ఎందుకు సమస్యల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం? ఎందుకు నష్టపోతున్నాం? ఎందుకు ఈ బాధలు, ఇబ్బందులు, తిప్పలు పడుతున్నాం? మనము ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేయాలి. ఓడిపోతున్నాను రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే మనలో ఎన్నో రకాల నిర్లక్ష్యమైన విధానాలు, నష్టదాయకమైన విధానాలు, అవిశ్వాసంతో కూడిన జీవితం, దేవునికి విరోధమైన జీవితం, దేవుని వెంబడించలేని జీవితం, దేవుని కొరకై జీవితాన్ని ప్రతిష్ఠించుకోలేకపోతున్నారు ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకునేవాడు ఓడిపోడండి. నేను ఖచ్చితంగా చెప్పగలను దీనికోసం. దేవుని కొరకు నిలబడ్డవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడేవాడు ఓడిపోడు. ఒకళ్ళు ఓడిపోయాడంటే ఒకటే రీజను, అతనిలో ఏదో దేవునికి దేవునికి విరోధంగా చేసిన తప్పు ఒకటి అతనిలో ఉందని అర్థం. కనుక నిజముగా దేవుని కొరకు జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఒక నిష్టగా, భయభక్తులతో, యథార్థంగా జీవించే వ్యక్తికి ఓటమి లేదు, ఓడిపోడు. అంతేకాదు, వాళ్ళకు విరోధంగా చేయబడినవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చివేయబడతాయి. మనం చూస్తాం, షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో పడవేస్తే అగ్ని వాళ్ళని కాల్చలేకపోయిందంట. సృష్టికి వాళ్ళ మీద అధికారం ఇవ్వాల దేవుడు. విశ్వాసులైన వారికి సృష్టి మీద అధికారం ఇవ్వాల. అందుకే జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నీకు బలమై ఉంటానని చెప్పాడు దేవుడు. అవి నిన్ను ముంచలేవన్నాడు. నదులు పారినప్పుడు నడిచి వెళ్ళిపోతామన్నాడు. అగ్నిని మధ్యన నువ్వు సంచరించినా నువ్వు కాలిపోవన్నాడు. సింహాల బోన్లో వేసినా నీ సింహాలు నిన్ను హాని చేయవన్నాడు. అంతేకాదు, ఎక్కడున్నా అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను కనుక నీకు ఏది హాని కలుగజేయదన్నాడు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను కనుక ఏది మీకు ఎంత మాత్రము హాని చేయలేదన్నాడు యేసుప్రభు. కనుక ఇన్ని గొప్ప ప్రయోజనాలు, ఇన్ని గొప్ప వాగ్దానాలు మనకున్నా కూడా మనం ఎందుకు ఓడిపోతున్నామంటే ఒకటే రీజన్, విశ్వాసం నుండి తొలగిపోయి పాపంలో పడిపోతున్న వారంగా ఓడిపోతున్నాం. కనుక ఈ దినాల్లో అనేక మంది ఇలాంటి కొన్ని రకాలైన స్వభావాలు కలిగి ఉండటం ద్వారా నష్టపోతున్నారు. చూడండి, టకాటక ఒక 5 స్వభావాలు చూపించేస్తాం మీకు. హెబ్రీ 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాం. హెబ్రీ 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము
స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. ఇక్కడ మనకు మొట్టమొదటిగా చేయబడుతున్న హెచ్చరిక ఏంటంటే రక్షణ నిర్లక్ష్యం చేసే వాళ్ళంగా ఉంటున్నాం. రక్షణ నిర్లక్ష్య పెడుతున్నాం. లేకపోతే ఇంకా కొద్ది ముందుకు వెళ్తే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. దేవుని వాక్య వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోయేవారు ఉంటున్నాం. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోయేవారు ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యము, అందుకని చూడండి 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అందువలన మనం పందెరంలో ఓడిపోతున్నాం, పందెరంగంలో పరిగెత్తలేకపోతున్నాం. దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని ఏమన్నాడు? వినిన సంగతులను విడిచిపెడుతున్నాం. వినిన సంగతుల ప్రకారం చేయని వారు ఉంటున్నాం. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోతున్నాం. ఆ వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోయేదానికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం. వాక్యము విన్న బోధ విషయంలో నిర్లక్ష్యం. సరే, ఈ దినాలు అనేక మంది ఎందుకు పరిగెత్తలేకపోతున్నారు? ఎందుకు విశ్వాసంలో ఉండలేకపోతున్నారు? ఎందుకు మందిరానికి సరిగా వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నారు? ఎందుకు దేవునికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు? ఎందుకు? ఆయన నమ్మదగినవాడు, కానీ మనమేమో నమ్మదగని వారం. ఆయన నమ్మదగిన వాడు, మనం నమ్మదగని వారం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన విశ్వాస్యత గలవాడు, మనం విశ్వాసం గలవారం అయితే ఆయన విశ్వాస్యత గలవాడు. అంటే మనం నమ్మకంగా ఉంటే ఆయన కూడా మన ఎడల తన నమ్మకత్వాన్ని చూపిస్తాడు. కాబట్టి ఇలాంటి జీవితము మనం జీవించకపోవడానికి గల కారణం ఏంటంటే విన్న వాక్యము విడిచిపెట్టేస్తున్నాం, వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్నాం, రక్షణ పోగొట్టుకుంటున్నాం. ఎలా తప్పించుకుంటామని రాయబడింది వాక్యంలో. విన్న వాక్యాన్ని విడిచిపెడితే కొట్టుకొని పోతే ఆ నష్టం నువ్వు ఎదుర్కొంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు? వాక్యము విన్న తర్వాత కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా తప్పించుకుంటావు? అంటే ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, రక్షణ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని రాయబడింది. కనుక మనం తప్పించుకోలేము. ఈ దినాల్లో అనేక మంది దేవునికి నమ్మకంగా ఉండలేకపోవటం, యథార్థంగా ఉండలేకపోవటం, దేవుని ఏర్పాట్లో కొనసాగలేకపోవటం, దేవుని ఏర్పాట్లో వాళ్ళు జీవించక నష్టపోయే పరిస్థితులు, ఎన్నో రకాలైన బాధలు ఏడుస్తూ చెప్తారు. మాకు ఏడుస్తూ చెప్తారు, ఎంతో దుఃఖంతో చెప్తారు, వేదనతో చెప్తారు. అయ్యా మేము చాలా పొరపాటు చేసామండి, అని నష్టపోయామండి అని చెప్తుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనం సంభవించకుండా ఉండాలంటే వినిన వాక్యం విషయంలో నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి ఏం చేయాలా? కొట్టుకొని పోయినట్టు ఉండకూడదు. విన్న వాక్య ప్రకారం జీవించేవారు ఉండాలి, లక్ష్య పెట్టేవారు ఉండాలి. మనం ఆయన పైన దృష్టి నిలిపేవారంగా ఉండాలి. ఆయన ఏర్పాట్లు జీవించే వారంగా ఉంటే మనము రక్షణలో కొనసాగేవారుగా ఉన్నాం. రక్షణ నిర్లక్ష్య పెట్టాం, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టాం, మన జీవితం దేవునికి అంకితం సమర్పించుకుంటాం. దేవా, ఇక నా జీవితము నీదే, నీవు నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు, నేను నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అనేటువంటి వాళ్ళుగా మనం ఉండటానికి అది. అంటే దానికి మొదటి కారణం ఏంటంటే వినిన వాక్యము విడిచిపెట్టి కొట్టుకొని పోయేటువంటి వాళ్ళము. వినిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి కొట్టుకుని పోయేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. కనుకనే ఆ పందిరంగంలో పరిగెత్తలేని పరిస్థితి మనకుంది. ఆ పందిరంగంలో నువ్వు కనబడలేని పరిస్థితి ఉంది. అందువల్ల అట్లాంటి వినని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నష్టపోతున్న వారు కొందరు ఉన్నారు. అలా ఉండకుండా వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వాక్యం వినాలి, విన్న వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం నడిపించబడాలి. చూడండి, ఈరోజు ఏదైనా చేయాలంటే ఈ వాక్యం గురించి చూడాలి. వాక్యం నాకేం చెప్తుంది, ఇది చేయొచ్చా చేయకూడదా? వాక్యంలో చేయొద్దు అంటే చేయబాక, అంతే, తిరిగేలేదు. ఇక ఎన్నో పర్యాలు నేను పరీక్షించుకున్నా, ప్రభు ఇది చేయమంటావా వద్దంటావా? వద్దు, వాక్యంలో తేటగా ఉంటుంది. అలాగే నీ ఇష్టం, మానేస్తాం. ఎంత ఖర్చు అయినా, ఎంత ఖరీదైనా, ఎంత విలువైనా, ఎలాంటి గొప్ప పనైనా కూడా. కాబట్టి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు వింటాడు, ఆ ప్రకారంగా జీవించి దేవుని ప్రయోజనాలు పొందేవాడుగా ఉంటాడు. ఇది
మొదటి సంగతి. రెండవ చూడండి, హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. రెండవదిగా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేసి విశ్వాసం లేని వాళ్ళం అయిపోతాం. జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం గల వాళ్ళం అయిపోతాం. కనుక అపనమ్మకస్తులైపోతాం, దేవునికి అపనమ్మకస్తులైపోతాం. రెండవదిగా ఏంటంట, అపనమ్మకస్తులు. మొదటిదిగా వాక్యమును నిర్లక్ష్యం చేసేవాళ్ళం. రెండవదిగా విశ్వాసంలో నుండి దుష్ట హృదయంలో పడిపోయి, విశ్వాసం లేని దుష్ట హృదయంలో పడిపోయి ఏం చేస్తున్నాము, అపనమ్మకస్తులైపోతున్నాం. విశ్వాసం లేని దుష్ట హృదయం గల వాళ్ళం అయిపోతున్నాం. జీవము గల దేవుని విడిచిపోనట్లు వారమైపోతున్నాం. రెండవది కారణం ఏంటంటే అపనమ్మకత్వం. ఈ రోజుల్లో చాలామంది అపనమ్మకత్వం దేవుని విడిచిపెట్టడానికి కారణమవుతుంది. చాలామంది అవిశ్వాసంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. చాలామంది విశ్వాసంలో కొనసాగవలసిన వారు ఎండుక ఏం చేస్తున్నారంట, విశ్వాసం లేని దుష్ట హృదయం గల వాళ్ళు అయిపోతూ ఏం చేస్తున్నారు, దేవుని విడిచిపెట్టేస్తున్నారు. కనుక మనం అట్లా ఉంటున్నామేమో ఆలోచించుకోవాలి. విశ్వాసము లేని దుష్ట హృదయం గల వాళ్ళు జీవము గల దేవుడిని విడిచిపెట్టేస్తారు. అంటే నా తలంపును బాగా అర్థం చేసుకోండి. దేవుని ఏర్పాటులో జీవించిన వ్యక్తులు దేవుడిని విడిచిపెడతారు. విశ్వాసం లేని వాళ్ళు దేవుని విడిచిపెడతారు. అంటే నా తలంపు ఏంటి, దేవుని విడిచిపెట్టడం అంటే ఏంటండి, దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే ఒకటే గుర్తు. చాలా రకరకాలు చెప్పొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే, దేవుని మందిరానికి రాకపోవడం అంటే దేవుని విడిచిపెట్టేయడమే. దేవుని సన్నిధికి రాకపోవడం అంటే దేవుని విడిచిపెట్టేయడమే. దావీదు ఏమనుకున్నాడు, నా జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో నడుచుకుందును, నా జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో కనబడుతును, నా జీవిత కాలం అంతా నేను ఆయన స్మరణ చేస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. కానీ ఇక్కడ చాలామంది దినాల్లో విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వారు దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు అయిపోతున్నారు చాలామంది. ఇది ఒక్క ఆదివారం, నేను ఎన్నోసార్లు చెప్తా, మళ్ళీ చెప్తున్నా, ఒక్క ఆదివారం మందిరం పోగొట్టుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో విలువైన ప్రయోజనాలను కోల్పోతాం ఒక్క ఆదివారం మందిరం పోగొట్టుకుంటే. ఆదివారం ఆరాధనకు మందిరానికి వెళ్ళి ఆ దినము ఆరాధనలో గడపడం అనేది ఒక దినం పోగొట్టుకుంటే ఎన్నో రకాలైన విలువైన ప్రయోజనాలు, దేవుడిని కలిగించిన ఆశీర్వాదాలు పోగొట్టుకునే వ్యక్తులు అయిపోతున్నారు ఈ దినాల్లో. కనుక దేవుణ్ణి విడిచిపెట్టేస్తే అది అలాంటి విశ్వాసం లేని వాళ్ళుగా మనం ఉండి దేవుని విడిచిపెట్టేస్తే మనకెంతో నష్టం. అపనమ్మకస్తులు అయిపోతున్నాం కదా. అపనమ్మకస్తుడికి ఏమన్నా ఉంటుందా? ఏముండదు కదా. అపనమ్మకస్తులను ఏమంటాడు దేవుడు? ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అపనమ్మకస్తులను ఏమంటాడంటే దేవుడు, చెడ్డవైన సోమరివాడా అంటాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని వెరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. ప్రతి వానికిని ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినదంతయు తీసివేయబడును. మరియు పనికిమాలిన దాసుని వెలపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అపనమ్మకస్తుడైన ఈ యొక్క సోమరివాడు. కనుక అపనమ్మకస్తుడైన ఈ సోమరివాడు ఏం చేశాడు? దేవుడిచ్చిన తలాంతును దుర్వినియోగం చేశాడు, ఉపయోగించలా.
యేసుప్రభు ఏమన్నాడు అంటే, అక్కడ యజమానుడు ఏమన్నాడు, నువ్వు సాహుకారుల వద్ద ఉంచితే వడ్డీ వచ్చేది దానికి మీద నాకు, ఎందుకు నువ్వు ఈ విధంగా నష్టం చేశావని. ఎక్కడేసాడు చెప్పండి, ఎక్కడేశాడు? వెలపడి చీకటిలోనికి త్రోసివేశాడు, అపనమ్మకస్తులతో వానికి పాలును నియమించాడు. వెలపడి ఆ విశ్వాసం లేని వాళ్ళ జాబితాలోకి తోచేశాడు. కనుక ఈ దినాల్లో చాలామంది ఇట్లాంటి నష్టాన్ని పొందేవారు ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, విశ్వాసానికి కర్త అయిన యేసుప్రభు ఎందు విశ్వాసం అంతకపోతే మనమేం విశ్వాసం అండి? విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభువుని విడిచిపెట్టే హృదయం గల వాళ్ళం మనం అయితే కొట్టుకుని పోకుండా ఎట్లా ఉంటామండి, నష్టపోకుండా ఎట్లుంటాం? కనుక అట్లా ఉండకుండా మనం ఏం చేయాలంటే, విశ్వాసాన్ని కలిగించిన యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయన హత్తుకుని నమ్మకంగా వెంబడించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది రెండవది. మూడోది చూడండి, హెబ్రీ 6వ అధ్యాయం 5-6 వచనాలు ఉన్నాయి. హెబ్రీ 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్నాం, ఏం చేస్తారంటే తప్పిపోయిన వారు, దేవుని ఏర్పాట్లో ఉండకుండా తప్పిపోయిన వారు. దేవుని ఏర్పాట్లు ఉండకుండా తప్పిపోయారంటే దాని అర్థం ఏంటి? వాక్యం వినరు, ఆ ప్రకారం జీవించరు, విశ్వాసంలో ఉండరు, దేవుణ్ణి వెంబడించరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే తప్పిపోయారు. అందుకే ఇదేంటని తప్పిపోయారు చూడండి, దేనిలో తప్పిపోయారు వాళ్ళు? దేవుని వాక్యంలో వ్రాయబడిన సంగతులు మనకు జ్ఞాపకం చేసుకుంటే, దారి తొలగిపోయిన వారు ఉన్నారు. దారి తప్పిపోయిన వారు ఉన్నారు అంటే, దారి తప్పిపోవడం అంటే దేవుని మార్గంలో వాళ్ళు లేరు. వాక్యం సరిగ్గా వినకపోయినా, నిర్లక్ష్యం చేసినా, విశ్వాసంలో మన హృదయం స్థిరపరచుకోకపోయినా ఇప్పుడు ఏమవుతారంట, దారి తొలగిపోయేవారుగా ఉంటారు. దేవుని మార్గంలో నుండి తొలగిపోయేవారు ఉంటారు. వాళ్ళ మార్గం వేరు, వాళ్ళ త్రోవ వేరు. ఆ త్రోవ వెళ్ళిపోతుంది చెప్పండి. యేసుప్రభు 2 మార్గాల గురించి చెప్పాడు. ఒక మార్గం విశాలమైనది, రెండవ మార్గం ఇరుకైనది. యేసుప్రభు చెప్పాడు 2 మార్గాల గురించి చెప్పాడు. ఒక మార్గం విశాలమైనది, రెండవది ఇరుకైనది. విశాలమైన మార్గమేమో అది నిన్ను తిన్నగా నరకానికి తీసుకెళ్తుందండి. ఇరుకైన మార్గమేమో నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందంట. విశాలమైన మార్గం నరకానికి తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే, విచ్చలవిడిగా నడవచ్చు, ఎట్లాగైనా నడవచ్చు, ఎట్లాగైనా జీవించవచ్చు. విశాలంగా, రోడ్డు పెద్దది కదా, ఎట్లాగైనా వెళ్ళిపోవచ్చు. చివరికి ఏమైపోద్ది? ఎండింగ్ అవతల పెద్ద అగాధం ఉంటుంది, అదే నరకం. అది ఇరుకైన మార్గం అనుకోండి, ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అక్కడ విశ్వాసం తెచ్చుకునేది ఉంటుంది, వాక్యం ఆధారం చెక్కునేది ఉంటుంది, దేవుని ఏర్పాట్లు మన కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ తెచ్చుకుంటాం. కొన్ని స్లోగా వెళతాం, ఇదైతే స్పీడ్గా వెళ్ళిపోతాం, ఇది స్లోగా వెళతాం, జాగ్రత్తగా వెళ్ళాలా. ఇరుకు మార్గంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇరుకు మార్గం అంటే కొన్ని కష్ట నష్టాలతో కూడిన మార్గం. అది కొద్దిగా ఏమంటారు, భారంగా జాగ్రత్తగా నడవలసిన మార్గం. ఇది ఈ అనుభవం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని ఏర్పాట్లు మన జీవితాన్ని స్థిరపరచుకోవడం, దేవుని ఏర్పాట్లు మన జీవితాన్ని కొనసాగించుకోవడం, దేవుని ఏర్పాటు కలిగి నడుచుకోవడం చూపిస్తుంది, దేవుని మార్గం నడుచుకోవడం చూపిస్తుంది. కనుక ఇరుకు మార్గం పలు రకాలైన అనుభవాల్లో నుండి నిన్ను తీసుకెళ్ళి నల్లగొట్టి సరిచేసి, నీలో అవిశ్వాసం ఏర్పడితే మళ్ళీ విశ్వాసం పుట్టించి, నీలో దేవుని వాక్యానికి నిర్లక్ష్యం చేసిన అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన అనుభవంలో అట్లా ఏంటంట, దేవుని మార్గంలో నడిచి నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళేదిగా ఉంటుంది. చాలా మార్గం అయితే నీ ఇష్టం. హైవేలో బ్రేకులు ఉండవు, ఏమంటే స్పీడ్ బ్రేకర్లు ఉండవు కదా, వెళ్ళటం. మీర్జాపూర్లో బస్సు యాక్సిడెంట్, లారీ ట్రిప్పర్ గుద్దేసింది. సరే, విశాలమైన మార్గం, 2 ఎదురు కొట్టుకొని చాలా తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఈ మధ్యలో బస్సు యాక్సిడెంట్ల గురించి ఎక్కువ చూస్తున్నాం. ఎక్కడ చూసినా బస్సు యాక్సిడెంటు, బస్సును కారుడు కొట్టాడు, అయితే ట్రిప్పరోడు బస్సోడిని కొట్టాడు. ఈ మధ్యలో బాపట్లలో చూసాం, హైవేలో లారీ వెళుతూ ఉంటే స్పీడ్గా వస్తున్న ఒకడు యవనస్తుడు
తిన్నగిల్లి లారీకి కొట్టుకొని అక్కడ స్పాట్ చనిపోయాడు. అంటే విశాలమైన మార్గం మనలో ఏం చేస్తుందంటే నిర్లక్ష్యంగా ఉండేటట్లు చేస్తుంది. మాట్లాడబాకండి. విశాలమైన మార్గం నిర్లక్ష్యంగా ఉండేటట్టు చేస్తుంది, విశాలమైన మార్గం నష్టపోయేటట్టు చేస్తుంది. అందుకే విశ్వాసంతో కూడిన మార్గం, కొన్ని రకాలైన అనుభవాల్లో నుంచి మనం నడుచుకునే మార్గమే మనకు మేలుకరమైన మార్గం. ఇప్పుడు మూడవదిగా మనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న సంగతి చూడండి. త్రోవ తప్పిపోయిన ఈ సంగతి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఒకసారి రక్షించబడ్డావు, ఒకసారి దేవుని వెలుగు చూశావు, ఒకసారి దేవుని కార్యాలను కూడా అనుభవించావు, దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేసిన వ్యక్తివే, దేవుని కార్యాలను చూసిన వ్యక్తివే. అయితే ఇప్పుడు ఏంటంట దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వాళ్ళే, దేవుని ద్వారా వెలిగించబడ్డ వాళ్ళే, పరలోక సంబంధమైన వరాలను రుచి చూసిన వాళ్ళే. అయితే వాళ్ళు ఏం చేస్తారు? తప్పిపోయేవారు ఉంటారు, త్రోవ తప్పిపోయేవారు ఉంటారు, తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. తప్పు మార్గంలో మనం వెళితే నష్టము కలిగేదిగా ఉంటుంది. అలాంటి నష్టం మనకేంటంట ఏం జ్ఞాపకం చేస్తుంది? ఒకసారి మనం రక్షించబడడానికి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కదా. ఒకసారి మన రక్షణార్థం యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పరలోకానికి కూడా వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏం చెబుతుందంటే, ఒకసారి ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత దారి తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. అంటే త్రోవ తప్పిపోయేవారు యేసు ప్రభువుకి ఏంటంట మరలా సిలువ వేస్తున్నారంట, మరలా సిలువ వేస్తున్నారు. ఇదేంటి ఇట్లెందుకు రాశారు? ఆల్రెడీ ఒకసారి సిలువ వేయబడ్డాడు కదా, చనిపోయినాడు కదా, రక్తం కార్చాడు కదా, ఇప్పుడు పరలోకానికి కూడా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మళ్ళా మనం దారి తప్పిపోతే, దేవుని మార్గం తప్పిపోతే మళ్ళీ ఆయన సిలువ వేస్తామంట, మళ్ళీ ఆయన సిలువ వేస్తున్నాం, మరలా సిలువ వేస్తున్నాం. చూడండి అక్కడ ఉంది కదా, దేవుని కుమారుని మరలా సిలువ వేసు బహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు. సిలువను అవమానపరుస్తున్నారు, రక్షణ కార్యాన్ని అవమానపరుస్తున్నారు, యేసు ప్రభు శ్రమను అవమానపరుస్తున్నారు, యేసు ప్రభు చేసిన సిలువ కార్యమును అవమానపరుస్తున్నాం. కనుక అటు వారికి మారు మనసు పొందుట అసాధ్యం. ఒకసారి నువ్వు వెలిగించబడ్డావు, ఒకసారి దేవుని మందిరానికి వచ్చావు, ఒకసారి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా దేవుని మందిరం నుంచి తొలగిపోతే ఇక మళ్ళీ రావటం అనేది అసాధ్యం అని ఉంటుంది ఇక్కడ వాక్యంలో. మళ్ళా ఆ పాత అంటే నీ జీవితంలో రక్షించబడిన దినాల్లో నువ్వు పొందిన మేళ్ళు అనుభవాలు మళ్ళీ పొందలేవు. రక్షించబడిన మొదటి దినాల్లో పొందిన ప్రయోజనాలను ఒకసారి నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందడం అసాధ్యం. కాబట్టి ఇలాంటి వాళ్ళను మరలా నూతన పరచుట అసాధ్యం. ఒకసారి మారు మనసు పొందావు, మందిరంకి వచ్చావు, దేవుని వెలుగు చూసావు, వెలిగించబడ్డావు, కానీ జీవితం చీకటి అయిపోయిన తర్వాత, మారు మనసు పోగొట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మారు మనసు పొందడం అసాధ్యం. దేవుని ఆ వరాలను మళ్ళీ రుచి చూడడం అసాధ్యం. నీ వలన కాదని అక్కడ వాక్యంలో వ్రాయబడి. ఒక్కసారి మనం దేవుని ఏర్పాటు చూసి కూడా మళ్ళీ దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ చూడడం కష్టం. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో అనేకులు ఉంటున్నారు ఈ దినాల్లో. మొదటిదిగా మనం చూసింది ఏంటి? వాక్యము నిర్లక్ష్యం చేసేవాళ్ళు. రెండోదిగా మనం చూసింది ఏంటి? విశ్వాసం లేని దుష్ట హృదయం గల వాళ్ళు దేవుడిని విడిచిపెడతాడు. మూడోదిగా ఏం చూస్తున్నాం? మారు మనసు పొందిన తరువాత మనం పొందిన ప్రయోజనాలను దారి తప్పిపోయి నష్టపోయి మళ్ళీ తిరిగి వాటిని పొందలేని పరిస్థితిలో పడిపోతున్నాం. అంటే మరలా దేవుని కుమారుని సిలువ వేయడానికి మనము పూనుకుంటున్నాం, మనం ఆయన అవమానపరుస్తున్నాం. తనకు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి దేవుని వలన కలిగిన ప్రయోజనాలను పోగొట్టుకున్నామంటే తిరిగి పొందడం కుదరదు. చాలామందికి హెచ్చరికగా తీసుకోవాలి. ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చిన వరములు ప్రయోజనాలను పోగొట్టుకుంటే, వాటిని నష్టపెట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందడం కుదరదు. ఇది మూడవ విషయం. నాలుగో చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా మనం పాపము చేసిన ఎడల
పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నిక ఉండును. చూడండి, ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతి ఏంటంటే, ఏం జ్ఞాపకం చేయబడుతుంది? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఒకసారి పాపంలో ఉన్నావు, పాపంలో నుంచి నువ్వు విడిపించబడ్డావు. పాపంలో నుంచి విడిపించబడి సత్యమును గురించి నేర్చుకున్నావు. నీతివంతుడిగా జీవించడం నీకు అనుగ్రహించబడింది. నీతివంతుడిగా జీవించబడే నీ జీవితంలో సత్యమును గురించిన అనుభవాన్ని పొందిన తర్వాత కూడా ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేశారు అంటే ఏమవుద్దంటే మరలా పాపము చేయుట, మరలా పాపము చేయుట. అంటే పాపములో తెలిసి కొనసాగటం. నేను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా పాపంలో కొనసాగటం. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం ఏంటంటే, నేను తప్పు చేస్తున్నానని తెలుసు, అయినా కానీ ఇంకా ఆ తప్పు చేస్తానే ఉండటం. అది అలాంటి వాళ్ళు ఉంటున్నారు ఈ దినాల్లో. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు. ఒకసారి చిలువ వేయబడ్డాడు యేసు ప్రభు, నిన్ను విడిపించాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ పాపం చేస్తే చిలువ ఇంకోసారి వేయబడదు, మళ్ళీ ఇంక నీ కోసం బలి ఉండదు, మళ్ళీ ఇంకోసారి నీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడదు. ఒకసారి నీకు ఇవ్వబడిన ఆధిక్యతను మనం పోగొట్టుకొని బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి కూడా పాపం చేస్తే, తెలియకుండా చేసే పాపం వేరు, పొరపాటున చేసేది వేరు. కానీ తెలిసి మరలా పాపం చేస్తే కలిగే నష్టం ఏంటంటే, వాళ్ళకి ఏముండదంట, చేసిన పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడటం తప్ప ఏమీ లేదు వాళ్ళకు. యేసు ప్రభు న్యాయపు తీర్పునకు ఎదురు చూడటం తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. యేసు ప్రభు న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూసుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నిక ఉండును. అగ్ని ఉంటుందంట, దహించబోయే అగ్ని ఉంటుందంట. చూడండి, ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసి కూడా తప్పు చేస్తే నీకోసం ఇంకోసారి బలి చేయబడటం లేదు. తప్పు చేస్తున్నావని తెలిసి కూడా నీవు తప్పు చేస్తే నువ్వేం చేయాలంట, ఇక తీర్పుకు రెడీగా ఉండు. తీర్పుకు ఏం చేయాలంట, భయముతో ఎదురు చూసేవారు ఉండాలి. తీర్పునకు భయముతో ఎదురు చూసేవారు ఉండాలి. అంటే ఖచ్చితంగా చేసిన తప్పుకు తీర్పు ఉంటుంది అని అర్థం. చేసిన తప్పుకు తీర్పు ఉంటుంది, ఆ తీర్పు కొరకు భయంతో కనిపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి విశ్వాసంలో కొనసాగలేని వారు, పరుగు రంగంలో పరిగెత్తలేని వారి యొక్క 4వ స్వభావం ఏంటంటే, తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తప్పు చేస్తూ మరలా తప్పు చేస్తున్నానని తెలిసి తప్పు చేసాం, మళ్ళీ చేస్తున్నామంట. చేస్తే ఇక వాళ్లకు ఇంకో అవకాశము లేదు. వాళ్ళు ఏం చేయాలంట, ఎప్పుడు తీర్పు తీర్చబడతారని తీర్పు కొరకు ఎదురు చూడాలంట. విశ్వాసులకు కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో మన కింద వచనంలో అర్థమవుతుంది. చూడండి 30-31 వచనాలు చూడండి. 30-31 వచనాలు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. తెలిసి పాపం చేస్తే తీర్పుకు కనిపెట్టుకుని ఉండటం తప్ప వేరే ఏం చేయగలిగింది లేదు. కింద మాట చెప్తూనే కిందేమంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటే నీ స్వభావం ఆయన చూస్తున్నాడు, నీ యొక్క ఆలోచన విధానం ఆయన చూస్తున్నాడు, నీ జీవిత విధానాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న తప్ప తెలుసని కూడా మళ్ళీ చేస్తున్నావని ఆయన చూస్తున్నాడు. ఇది తప్పు పరిస్థితి అని కూడా నీకు తెలిసి కూడా మళ్ళీ తప్పు చేస్తుంటే అది నువ్వు ఆయన చేతిలో నేను పడేస్తుందంట. ఆయన తీర్పులో నేను నిలబెడద్దంట. ఆయన తీర్పు తీరుస్తాడంట. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందంట. చూడండి, విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేస్తున్నానని తెలుసు కూడా నువ్వు మళ్ళీ తప్పు చేస్తే భయంకరమైన తీర్పు ఉందంట. ఇక్కడ వాక్యంలో ఉంది, నా మాట కాదు.
తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తప్పు చేస్తే జీవము గల దేవుని చేతిలో పడతామంట. అదెంతో భయంకరంగా ఉంటుందంట. దీని గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు నేను ముగిస్తా. జీవము గల దేవుని చేతిలో పడటమే భయంకరం. కనుక తప్పు చేస్తున్నావేమో, అందుకే ఆ పందెంలో ఉండలేకపోతున్నావేమో, అందుకే నీ విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నావేమో. కనుక అది కూడా మనము సరి చేసుకుని విశ్వాసంలో కొనసాగే వారికి ఉండాలనేదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది 4. 5 చూడండి, హెబ్రీ 12వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపుకున్నట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇక్కడ 5వ సంగతి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడదు. చాలామంది బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తారంట. అంటే దేవుని పరిశుద్ధాత్మ మనకి కొన్ని హెచ్చరికలు చేస్తున్నప్పుడు వాటిని నిరాకరించేవారు ఉంటారంట. దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నిరాకరించే వాళ్ళకు ఉంటారంట. నువ్వు తప్పు చేస్తున్నావు, అది మంచిది కాదని చెబితే దాన్ని నిరాకరించి దాన్ని ఏం చేస్తున్నారంట, నిరాకరించి ఏం చేస్తున్నారు, ఏమన్నాడు 25వ వచనం మళ్ళీ చదువుదాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకున్నట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం. తప్పించుకోలేవు అని చెప్తుంది. నీకు బుద్ధి చెప్తున్న వాడిని నిరాకరిస్తే నువ్వు తప్పించుకోలేవు అని చెప్తుంది. దేవుని చావుకుని హెచ్చరికలను తీసుకొని నువ్వు జీవితాన్ని మార్చుకోకపోతే, లేకపోతే దేవుని యొక్క హెచ్చరికలను నువ్వు నిరాకరిస్తే తప్పించుకోలేవని చెప్తుంది దేవుని వాక్యం. కనుక ఈ దినాల్లో అనేక మంది చావుకుని హెచ్చరికలను నిరాకరిస్తున్నారు. కనుక తప్పించుకోవడం కుదరదు, తప్పించుకోలేము. అందుకే అదే హెబ్రీ 12, 28, 29 వచనాలు చూడండి. హెబ్రీ 12, 29, 28, 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఎందుము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని కాల్చి పారేస్తాడంట. కొద్దిగా భయపెట్టే విషయాలు ఉన్నాయి అక్కడ. కొంచెం ముందుకెళ్తే ఆకాశంలో కంపం పుట్టిస్తాడంట, ఆకాశాన్ని కంపింపజేస్తాడంట. భూమిని మాత్రమే కాదు, ఇంకొకసారి చూడండి అక్కడ ఆ మాట ఉంది 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి, ఒకసారి దెబ్బతిన్నావు, ఒకసారి దేవుడు నిన్ను గద్దించాడు, హెచ్చరించాడు, నిన్ను దారిలో తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నీవు ఆ పరిస్థితి ఎదురయ్యి నష్టపోయి నీ జీవితంలో ఆయన శిక్షను తప్పించుకోలేని పరిస్థితులను పడిపోయి ఉంటే ఏం చేయాలా? ఇప్పటికైనా మనం ఏం చేయాలా? ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరంగా ఆయన కొరకు జీవించాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఈ దినాల్లో ఇట్లాంటి విధానాలు కల వాళ్ళందరూ నష్టపోతూ దేవుని ఏర్పాట్లో కొనసాగలేకపోతున్నారు. పరుగు పందెంలో వాళ్ళు పాలు పొందలేకపోతున్నారు. విశ్వాసంలో నుంచి తొలగిపోతూ ఉన్నారు. 5 విషయాలు చెప్పాను నేను. వాళ్ళ 5 లక్షణాలు ఏంటి? మొదటిది వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, రెండవది విశ్వాసం లేని దుష్ట హృదయులు, మూడవది దారి తప్పిపోయి దేవుని యొక్క వరాలను కోల్పోయేవాళ్ళు, నాలుగవది దేవుని యొక్క ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా అంటే మళ్ళా పాపం చేయటం ద్వారా శిక్షించబడే తీర్పులో శిక్ష పొందేటువంటి వాళ్ళు, ఐదవదిగా దేవుని సేవకుని హెచ్చరికలు నిరాకరించేవాళ్ళు. తప్పించుకొనటం అసాధ్యం. కనుక ఈ 5 అనుభవాల్లో ఉన్నటువంటి వాళ్లకు పరుగు పందెంలో లేని వాళ్ళుగా వాళ్ళు ఉంటున్నారు. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం ఏం చేయాలా? హెబ్రీ 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడకపోతే నువ్వు పరిగెత్తలేవు, పాపంలో ఉంటావు. పాపం నిన్ను పరిగెత్తనీయకుండా చేస్తుంది. పాపం నిన్ను పడవేస్తుంది. పాపం నిన్ను బంధిస్తుంది. పాపం నీ జీవితాన్ని అపహాస్యం పాలు చేస్తుంది. అందువల్ల ఇలాగ నీ జీవితం అయిపోవడానికి గల కారణం ఏంటంటే 5 సంగతులు. ఈ 5 సంగతులు నీ జీవితంలో ఉన్నాయేమో. ఉంటేనే కదా చెప్తాడు దేవుడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఇప్పుడు దేవుడు ఈ వర్తమానం చెప్పు అని నాకు ఇచ్చాడంటేనే ఇది మనలో పనిచేస్తుందని అర్థం. వాక్యం నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం కదా. విశ్వాసం లేని వాళ్ళం, ఇట్లాంటివన్నీ మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. అందుకని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మనం పందిరంగంలో ఓపికతో పరిగెత్తేవారుగా ఉండాలని. అలాంటి అనుభవాలు ఉంటాం, బలలో యోగ్యముగా పాలు పొందుతాం. ఈ అనుభవాలు లేకుండా, ఈ అనుభవాల్లో నువ్వు ఉండకుండా బలలో పాలు పొందడం అనేది అదంత మంచి విషయం కాదు. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం, యోగ్యముగా ప్రభు బలలో మనం చేయవేద్దాం. అనాలోచనగా ఉండదు. కొద్దిమంది ఉన్నారు ఇక్కడ, కంటి చూపుతో లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారు ఇక్కడ. వేళ్ళు కూడా కాదు, కంటి చూపుతో లెక్క పెట్టడం అంతమంది కూడా సరి చేసుకోకపోతే వాక్యానికి విలువ లేదు, హెచ్చరికలకు అర్థం లేదు. అలా పరీక్షించుకోలేకుండా బలలో చేయవేస్తే మన జీవితానికి అర్థమే లేదు. కనుక పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకొని బలలో పాల్పొందాం. మోకరించండి.